మన ప్రభు మనములను స్వస్థపరచడానికి కోసమే ఆయన ఉన్నాడు కనుక మనము ఆయన సన్నిధికి వచ్చాం. మరి ఆయన సన్నిధికి వచ్చిన మనము ఈ ఉపవాస స్వస్థత కూడికలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎటువంటి శోధనలైనా ఎటువంటి దైవ శక్తులైనా ఎటువంటివైనా వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుని వాక్యములో సెలవిస్తా ఉంది, ఉపవాస ప్రార్థనకున్న శక్తి. ఉపవాస ప్రార్థనకున్న శక్తి ఏమిటి అంటే, దేవుని శక్తి పరిపూర్ణంగా మన మీదికి వస్తుంది. నువ్వు ఆహారము తిన్నప్పుడు ప్రార్థన చేసి చూడు, ఆహారము తిననప్పుడు ప్రార్థన చేసి నువ్వు చూడు. ఉపవాస స్వస్థత కూడిక మనం ఏర్పాటు చేసుకున్నాము అంటే ఇది మనకు ప్రభు ఇచ్చిన ఒక భాగ్యం. మరి ఈ ఉపవాస కూడికలో ఈ ఉపవాసం ఉండి ఎంతమంది ప్రార్థన చేశారు, ప్రార్థన చేసి దేవుని ద్వారాగా కృప పొందుకున్నారో నేను చక్కగా ముగ్గురిని గురించి మీకు పరిచయం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో ముగ్గురిని గురించి మీకు పరిచయం చేస్తాను. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 చదివి చూద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. తలలోంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నిలబడిన నీ దాసుడనైనా నేను వ్యర్థుడను, ఎందుకు పనికిరాని వాడిని. నీ ఆత్మ జ్ఞానముతో నన్ను నింపి సహాయము చేసి మీరే మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే సమయమును పోనీయవద్దు అంటున్నాడు. ఎందుకు పోనీయద్దు అంటున్నాడు? దినములు చెడ్డవి. ఇప్పుడున్న దినములు చెడ్డవి. ఒకరినొకరిని చంపుకుండే దినాలు ఇవి. ఒకరికొకరు పోట్లాడుకునే దినాలు, ఒకరిని ఒకరు ఎత్తుపోసుకునే దినాలు ఇవి. ఒకరిని ఒకరిని దేశించుకునే దినాలు గనుక ఈ చెడ్డ దినములలో మనం ఏం చేయాలంటే సమయాన్ని మనము పోగొట్టుకోకూడదు. ఇప్పుడు పొద్దున ఉదయము, ఈరోజు 26వ తారీఖు ఉదయం 8 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళా 1 గంట తర్వాత మళ్ళా మాకు 8 గంటలు టైమే రావాలి, 26వ తారీఖే ఉండాలి, శుక్రవారమే ఉండాలంటే మనకు వస్తుందా? రాదు. కనుకనే సమయమును మనము పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. అజ్ఞానుల వలె మనం ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఎలా ఉండకూడదు అంటున్నాడు? అజ్ఞానుల వలె మనము ఉండక జ్ఞానుల వలె మనం ఉండాలి. జ్ఞానుల వలె ఉండాలి. అందుకే జ్ఞానులు ఏం చేశారు అంటే, తూర్పు దేశాన వారు ఒక నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూసిన వెంటనే వారు ఏం చేశారంటే బయలుదేరి ఈ నక్షత్రం ఎక్కడ ఉంది, ఆ నక్షత్రం ఎక్కడికి నడిస్తే వారు కనుక అక్కడికి నడుచుకుంటూ వచ్చారు కాబట్టి చక్కగా యేసుబాబును చూశారు. జ్ఞానులు ఎవరిని చూశారు? యేసయ్యను చూశారు. అజ్ఞానులు చూడలేదు. కానీ జ్ఞానులు
యేసు ప్రభువు వారిని చూశారు. మరి మనము జ్ఞానులుగా మనం ఉంటే యేసయ్యను చూస్తాం. జ్ఞానులుగా మనం ఉంటే యేసయ్యను చూసి ఆయనతో కలిసి మనము ఆయన కలిసి నడుచుకుంటాం. అబ్రహాము అంతే కదా. అబ్రహాము ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట విన్నాడు. విని ఏం చేశాడంటే ఆ ప్రకారంగా అడుగులు ముందుకేశాడు కనుకనే అబ్రహాము దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. మనం స్నేహితులము కావాలంటే దేవుని మాటను మనము విని ఆ మాట ప్రకారంగా మనము నడుచుకుంటే మనము కనుక యేసు ప్రభువు వారికి శిష్యురాలమే. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడతాం. ఇప్పుడు మనం చూద్దాం. చక్కగా ఒక ముగ్గురు గురించి మీకు పరిచయం చేస్తాను. యెషయా గ్రంథములోకి రండి, చూద్దాం. మొదటిగా యెషయా గ్రంథము చూద్దాం. యెషయా గ్రంథములో 38వ అధ్యాయంలోకి రండి. యెషయా 38:1 చూద్దాం. 31:1 చూద్దాం ఫస్ట్. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడైన యేషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడదాం. ఎవరి దగ్గరికి వచ్చాడు? దైవజనుడు ఎవరి దగ్గరికి వచ్చాడు అని అంటే హిజ్కియా దగ్గరికి వచ్చాడు. హిజ్కియా అనగా ఆయన సామాన్యమైన మానవుడా? కాదు, ఆయన ఒక రాజు. హిజ్కియా ఒక రాజు. ఆయన దగ్గరికి వచ్చి ఈయన చెప్పడం ఏ విధంగా ఉంది అని అంటే, మంచి వార్త అయితే పర్వాలేదు, శుభవార్త అయితే పర్వాలేదు. శుభవార్త చెప్తే సంతోషిస్తారు, మంచి వార్త చెప్తే సంతోషిస్తారు. ఈయన చెప్పిన వార్త ఏమి వార్త అంటే దుర్వార్త. అంతేనా కాదా? నువ్వు మరణం అయిపోతున్నావని చెప్పడం అంటే అది దుర్వార్త. మరి దుర్వార్త ఆయన తీసుకొని వచ్చి ఒక రాజుకు చెప్పాలంటే సామాన్యమైన మానవునికి అయితే చెప్పవచ్చు, కానీ ఎవరికి చెప్పాడు ఆయన? ఒక రాజుకు చెప్పాడు. అంటే రాజుకు చెప్పాడు అనంటే దేవుడు ఏదైతే చెప్పాడో, దైవజనుడికి ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను తీసుకొని వచ్చి కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్లుగా రాజు దగ్గర ఏం చేశాడు? నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇల్లును చక్క పెట్టుకో అని చక్కగా దైవజనుడు బోధించాడు. బోధించిన వెంటనే రాజు, నేను రాజును కదా, నా దగ్గర సైన్యం ఉన్నారు, నా దగ్గర మంది మార్బలం ఉంది, నా దగ్గర సమస్తం ఉంది, వెండి బంగారాలు ఆస్తి అంతా నాకు ఇంతుంటే నేనెందుకు ఇలాగ అయిపోతానని ఒక ఆలోచన చేసి యెషయా మీదకి ఏమన్నా తగాదికి వెళ్ళాడా? లేదు. దేవుడు చెప్పాడనే మాటకు వెంటనే హిజ్కియా స్పందించి ఏం చేశాడు? ముఖము చాటుకు తిప్పి కన్నీరు కార్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడదాం. దేవుడు చెప్పినట్లుగా దేవుని దాసుడు చెప్తే ఆ మాటకు నువ్వు లోబడి ఆ మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే నీవు నీ కుటుంబము అంచులంచులుగా ఆశీర్వదించబడుతుంది. ఊరికే చెప్తా ఉంటారులే, అందరూ దేవుని దాసులే అంటా ఉంటారు, అందరూ చెప్తా ఉంటారు అని ఆలోచన చేయవద్దు.
ఇది దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యానికి ఎంతో పవర్ ఉంటుంది. అలాంటి పవర్ ఉన్న ఈ మాటను మన హృదయంలో మనము భద్రపరచుకోవాలి. హిజ్కియా ఏం చేశాడు? వెంటనే మరుమాట మాట్లాడుకోకుండా తల వాల్చి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఎవరికి ప్రార్థన చేశాడు? యేసయ్యకు ప్రార్థన చేశాడు. అవును ప్రభువా, నేను ఏ విషయాల్లో జారిపోయానో, ఏ విషయాల్లో పడిపోయానో, ఏ విషయాల్లో నిన్ను బాధ పెట్టానో, ఏ విషయాల్లో నిన్ను అవమానపరిచానో నన్ను క్షమించు. ఇక మీదట నా దగ్గర ఇలాంటి ద్రోహం ఉండదు, ఇలాంటి పాపం ఉండదు, ఇవన్నీ నేను తీసేసుకుంటాను. నన్ను కనికరించు ప్రభువా, కరుణ చూపమని హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే అదే. ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే యాడుంది? మన ఇంట్లో కసు దొప్పుకొని ఇల్లు కడుక్కుంటే అది చక్క పెట్టినట్టు కాదు. ఆ ఇల్లు ఎట్టున్నా పర్వాలా, ఆ ఇల్లు ఇక్కడే ఉంటుంది, ఈ లోకంలోనే. ఈ హృదయం అనే ఇల్లు దేవునికి నివాసముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ ఇల్లు కావాలా దేవునికి? హృదయం అనే ఇల్లు కావాలి. మనం అనుకుంటా ఉంటాం, యేసయ్యకు ఒక మందిరం కడదాం, యేసయ్యకు ఒక మందిరం కట్టి ఒక కాంపౌండ్ కడితే బాగుంటుంది, ఆ మందిరంలో ఆ కాంపౌండ్ లో ఉంటాడు యేసయ్య అనుకుంటున్నారా? ఆయన మందిరాలలో కాంపౌండ్లలో ఉండేవాడు కాదు. ఆయన కోరుకుంటున్నది ఏంటి తెలుసా? మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఈ హృదయంలో ఉంటే ఆయనకు ఆనందం. ఆ హృదయము నశించిపోతే ఆ హృదయము కొరకు ఆయన ప్రార్థన చేసిన వాడు, మన కొరకు విజ్ఞాపన చేసిన వాడు. శోధనలో పడిపోకుండా శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. దేవుని వేడుకున్నాడు ఆయన. అలాంటి ప్రభు మన హృదయంలో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. చూద్దాం, అక్కడ 3వ వాక్యం చదువుమా. యెహోవా 38 3వ వాక్యం. యెషయా అతడు తన ముఖమును, అక్కడ చదవాలి, 38 3వ వచనమమ్మా. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా ఎదురుకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమునకు అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉంది అంటే, హిజ్కియా కన్నీరు చూశాడు దేవుడు. చూసి ఏం చేశాడు ఆయన? 15 సంవత్సరాలు మరణమైపోతామని చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తి చేతనే మళ్ళా దేవుడు ఏం చేశాడు? మళ్ళా రిటర్న్ పంపించి 15 సంవత్సరాలు నీకు దేవుడు ఆరోగ్యమును ఆయుష్ని పొడిగించాడు అని ఆ దైవజనుని నోటుకున్ననే మళ్ళీ పలికించాడు. మరణము ఎవరి నోటుకుండా పలికించాడు? అదే దైవజనుని నోటు నుంచి పలికించాడు. మరి ఆరోగ్యమును ఆయుష్ని పొడిగించాను అని ఎవరి చేత పలికించాడు అని అంటే, అదే దైవజనుని నోటి గుండా పలికించి నడిపించాడు. అలాంటి గొప్ప ప్రభు మన ప్రభు, అలాంటి గొప్ప ప్రభు గనుక
నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిన దేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించుచున్నాను. హల్లెలూయా. అలాగ మన కన్నీరు కార్చి మనం ప్రార్థన చేసేది దేవుడు చూడాలి, దేవుడు వినాలి. నీ కన్నీరును చూడాలి, నీ ప్రార్థన వినాలి. అప్పుడే ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను స్వస్థపరచకుండా ఆయన ఆగేవాడు కానే కాదు. ఉపవాస స్వస్థత కూడికంటే ఎలా ఉండాలి అంటే కన్నీరు కార్చి, దేవుని సముఖంలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మన బాధలను, మన శ్రమలను ఆయన తీసుకొని ఆయన దగ్గర ఉన్న ఆనందమును, సంతోషమును మనకిచ్చి మనలను ఘనపరచడానికి కోసమే ఆయన సమసిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూద్దాం మరొక మాట, చూద్దాం త్వరగా చూద్దాం మరొక మాట. ఎస్తేరు గ్రంథంలోకి రండి, చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మరొక వ్యక్తి గురించి మనము పరిచయం చేయకపోతున్నాము. 4వ అధ్యాయము 15, 16 చూద్దాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చెయ్యకుండి నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యక్తిగత కర్తగా ఉన్నను. నేను రాజు నొద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఎస్తేరు మొర్దెకైకి అన్న కూతురు, మొర్దెకైకి అన్న కూతురు అన్నమాట. ఆమెకు తల్లి తండ్రి లేకపోతే ఈ మొర్దెకై ఆమెను పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత ఏమైందంటే వస్తీకి బదులుగా రాణి కావాలని చెప్పేసి ఈ ఎస్తేరును తీసుకెళ్లి రాజు వివాహము జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే ఈ మొర్దెకై మీద హామాను ఏం చేశాడంటే కుట్ర పన్నాడు. బాగా వినండి, కుట్ర పన్నాడు. కుట్రపడి ఈ మొర్దెకైను చంపేయాలి. ఎందుకంటే హామాను రాజు తర్వాత ఆయనే మొత్తం పదవి వెళ్తా ఉంటాడు. మరి ఆయనకు ఈయన నమస్కారం చేయలేదని, ఎవరు నమస్కారం చేయలేదని? మొర్దెకై నమస్కారం చేయలేదని కుట్రపడి ఏం చేశాడంటే ఈ యూదులందరినీ లేకుండా చేయాలి. ఎక్కడెక్కడ ఉన్న ఈ షోషోను కోట, ఈ ప్రాంతములలో అశ్వరోషు రాజు పరిపాలన చేసే పరిపాలన అంతటిలో
యూదులు ఉండకుండా చేయాలని ఒక ఆలోచన కలిగిన వాడే హామాను. హామాను కుట్ర కలిగిన వాడు. కుట్ర కలిగి అతనికి 10 మంది కొడుకులు ఉన్నారు, తన భార్య ఉంది, అందరూ ఉన్నారు. ఉన్నప్పటికైనా సంతోషంగా ఆనందంగా రాజు దగ్గర ఉండి జీవిస్తున్నాడు. అయినా కూడా కుట్రపడి ఈ మొద్దుకైనా ఏం చేయాలంటే ఉరి తీపియాలి. ఈ జనం అందరి ముందర ఉరి తీపిస్తే, ఒక్కడికి ఉరి తీపిస్తే యూదులందరూ కలిసి నా దగ్గరికి వస్తారు, నా అడుగుచాడలో నడుస్తారు. అట్లా నేను నడిపించుకోవాలని ఈ హామాన్ ఏం చేశాడంటే కుట్రపడి ఆ మాటలు మాట్లాడుతూ ఉండగా ఈ మొద్దుకై విన్నాడు. విని ఏం చేశాడంటే ఎస్తేరుకు ఒక కబురు పంపించాడు. ఒక కబురు పంపించి ఈ విధంగా నేను ఉన్నాను, బట్టలన్నీ చింపుకున్నాడు, గోనె బట్టలు కట్టుకున్నాడు, బురదలో కూర్చున్నాడు. అయితే శోషను కోట దగ్గరికి ఈయన వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ రాజున్న స్థలంలోకి గోనె బట్టలు కట్టుకొని ఎవరు అక్కడికి వెళ్ళకూడదు, అందుకు వెళ్ళలేదు. అయితే ఈ మొద్దుకై మీద ఉన్న ఈ కుట్ర, ఈ కుతంత్రములు హామాన్లో ఉన్నాయని భార్య గురిగా తెలుసు, ఆయన భార్యకు తెలుసు. ఆయన భార్య గురిగా చెప్తా ఉంది, మొద్దుకై మీద నువ్వు చాలా పన్నాగం చేస్తున్నావు, ఉరిగోయి తెప్పించావు, నాటించావు, ఉరి తీయాలంటున్నావు. అతని యూదుడైతే నీకు పతనము దగ్గరికి వచ్చినట్లే చెప్పింది. నీకు పతనము దగ్గరికి వచ్చినట్లే, యూదుడైతే జాగ్రత్త నువ్వు అని కనుక భార్య చెప్పినా వినకుండా ఏం చేశాడంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉరి తీపించి చంపాలని ఒక ఆలోచన కలిగి ఉండగా ఈ ఎస్తేర్ ఏం చేసింది, తన తండ్రి పంపించిన మాటలు తీసుకొని వారి దగ్గర ఉన్న శరీకత్తలను అందరినీ పిలుచుకొని అందరూ కలిసి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడతాం. అందరూ కలిసి ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో ఆ ప్రార్థన ఎలాగ మార్చబడింది అని అంటే హామాను మాట వినకుండా ఈ ఎస్తేర్ ఏం చేసిందంటే నేను చనిపోయినా పర్వాలేదు, నా జాతి కొరకు చనిపోయినా పర్వాలేదు, నా బంధువుల కొరకు నేను చనిపోయినా పర్వాలేదు, నా పిన్న తండ్రి కొరకు నేను చనిపోయినా పర్వాలేదు అని ఒక ఆలోచన చేసి శోషను కోటలోకి రాజు ఎదుటికి వెళ్ళింది. రాజు పిలవకుండా ఏ వ్యక్తి కానీ రాజు ఎదురు పడకూడదు, రాజుకు కనపరాకూడదు అసలే. అందులో పురుషులంటే ఒక రకము, స్త్రీ పోయి కనపడిన వెంటనే ప్రభు ఏం చేశాడు, రాజుకు కనికరము పుట్టించాడు. ఉపవాస ప్రార్థనకున్న శక్తి గురించి చెప్తున్నాను మీకు. ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఎస్తేరు, ఆ ప్రార్థనకున్న బలముతో రాజు కఠినుడై ఉన్న రాజు గురుగా ఏమైపోయాడు, మెత్తనపరచబడి ఏం చేశాడంటే ఆమె కనపడగానే వెంటనే రాజు దండాన్ని చూపించాడు. ఆ రాజు దండాన్ని కొన తాకితే నువ్వు లోపలికి, లేదు ఆయన కోపగించుకున్నాడు అని అంటే నువ్వు మరణానికి. అలా ఉంటుంది రాజు దగ్గరికి వెళ్తే. అలాంటి పరిస్థితిలో తన జాతి కొరకు, తన బంధువుల కొరకు, తన తండ్రి కొరకు త్యాగము చేసింది. ఏం త్యాగం చేసింది? ప్రాణాన్ని త్యాగం చేసింది. మన ప్రభు చేయలేదా మన కొరకు? మన ప్రభు మన కొరకు త్యాగం చేయలేదా? మన ప్రభు మన కొరకు త్యాగము చేశాడు కాబట్టి ఈరోజు మనం ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా మనము ఉండగలిగినాం. మన ప్రభు త్యాగము చేయకపోతే, ఆయన ప్రాణాలే మన ప్రాణాల కొరకు అడ్డు పెట్టకపోతే
ఈరోజు మనము ఈ రీతిగా కూర్చొని ఆయన మాటలు వినే వాళ్ళము కాదు. ఉపవాస ప్రార్థనలో ఎస్తేరు ప్రార్థించింది, దేవుని అడిగింది, కన్నీరు కార్చింది, ప్రార్థన చేసింది, దేవుడు చెప్పినట్లుగా రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గర ఏం చేసింది? అనుగ్రహము పొందింది. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరుద్దాం. ఎప్పుడైతే రాజు దగ్గర అనుగ్రహము పొందిందో రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎస్తేరు, నీకు ఏమి కావాలి? నా రాజ్యంలో సొగమైన మటుకైనా నీకు ఇస్తా అంటున్నాడు. సొగం రాజ్యం ఇస్తాడంట. అంటే దేవుని కనికరాన్ని నువ్వు పొందితే, దేవుని కనికరాన్ని నువ్వు పొందితే, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ మీద శత్రువులుగా ఎంతో మంది నీ చుట్టూ ఉండొచ్చు. ఆ శత్రువులందరినీ ప్రభు ఏం చేస్తాడంటే నీ పాదాల కింద చిదులు దొక్కించేస్తాడు. అదే చేశాడు దేవుడు. ఏం చేశాడంటే ఈ ఎస్తేరు వెళ్ళి రాజుదన్నని తాకింది. తాకిన తర్వాత ఏం చేసింది? రాజును అడిగింది, రాజా, నేను చేయించే విందుకు నువ్వు రావాలి, హామాను రావాలి, ఇద్దరు రావాలని కోరింది. మళ్ళీ అడిగాడు, నీకు రాజ్యంలో సుఖమైన సుఖ మటుకైనా నేను ఇస్తాను, నువ్వు కోరుకో అంటే, ఈ ఎస్తేరు ఏమి కోరుతా ఉంది అంటే, నా జాతి ప్రజలు, నా జాతి ప్రజలు, నా తండ్రి, నా పిన తండ్రి, వీరు మాత్రమే నాకు కావాలి. కానీ వీరి మీద శత్రువులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ చేతిలో వచ్చి నా బంధువులు, నా రక్త సంబంధికులు అందరూ విడిపించబడాలని ఎప్పుడైతే ఎస్తేరు కోరిందో, మొదటి ఎందుకు వచ్చారు, రెండో ఎందుకుగా రమ్మంటే రెండో ఎందుకుగా పోయినాడు ఈ హామాను. అప్పుడు కూడా చెప్పింది వాళ్ళ భార్య, హెచ్చరిక చేసింది, జాగ్రత్త జాగ్రత్త నువ్వని. అయినప్పటికీ లెక్క చేయకుండా వెళ్ళాడు. అయ్యా వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఎస్తేరును మళ్ళా అడిగాడు రాజు, ఏమమ్మా ఎస్తేరు, ఏం కావాలని కోరిక? రాజ్యంలో సుఖమైన నీకు ఇస్తా, ఏమి కావాలో అడుగు, ఇస్తానంటే ఆమెన్నది, మా జాతి మీద, మా కులము మీద, లేదా మా పిన తండ్రి మీద కుట్రబడిన వ్యక్తి ఒకడే ఒకడు, ఆ వ్యక్తి ఈ హామాను అన్నది. చప్పట్లు కొడుతూ ప్రభునామని మాట్లాడారు. ఎవరి కొరకు ఉరికొయ్య నాటాడు హామాను? మొద్దుకాయ కోసము, మొద్దుకాయ కోసం ఉరికొమ్మ నాటాడు. మనం కొనకపోతుంటే మన వెనకాల గోతులు దోకుతా ఉంటారు. ఎవరికి? మనకని దోకుతా ఉంటారు. దోకని పర్వాలేదు, ఆ గోతుల్లో ఏం చేస్తారు? వాళ్ళకి అర్థం కాక వాళ్ళే పడిపోతారు ఆ గోతులలో. మనం ఏం పడం. మన దేవుడు మనకు అన్ని చక్కగా ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి ఈ హామానే మా శత్రు, ఇంకా ఎవరు కాదనగానే అని అనగానే వెంటనే రాజు కోపపడి బయటికి వెళ్ళాడు. అంతే, బయటికి వెళ్ళే లోపల ఏం చేశాడు ఈ హామాను? ఎస్తేరు కాళ్ళ మీద పడిపోయాడు. ఎస్తేరు కాళ్ళ మీద పడిపోయాడు. ఎంత వీరుడు! యూదులందరినీ లేకుండా చేయాలన్నాడు. ప్రార్థన పరులు ఎవరే కానీ ఉండకూడదు, వాళ్ళందరినీ హతము చేయాలని కోరుకున్న వ్యక్తి ఎవరి దగ్గర పడ్డాడు? స్త్రీ కాళ్ళ మీద పడ్డాడు, నాకు ప్రాణం పెట్టించమ్మా అని. అంత లోపలే రాజు వచ్చాడు. అంత లోపలే రాజు వచ్చాడు బయటికి. బయట నుంచి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి చూసే లోపల ఎస్తేరు కాళ్ళ మీద హామాను ఉండడము చూసి, నువ్వు నా కోటలోనే నా భార్య మీదనే నువ్వు అత్యాచారం చేస్తావా, లేకుంటే చెడగొట్టడానికి చేస్తావని వెంటనే ఆ మాట అనగానే వెంటనే ఏం చేశారు? బట్టలంతా వచ్చి పట్టుకొని తీసుకొని పోతుంటే రాజుతో అన్నారు, ఇట్లా ఈ విధంగా చేశాడు ఈ మొద్దుకై కోసము ఈ హామాన్ అని. అంటే అదే దాని మీద ఉరి తీయమని చెప్పారు. ఎవరికి ఉరికొయ్య నాటాడు? మొద్దుకై కోసము ఉరి నాటిన వ్యక్తి. అదే ఉరి కొమ్మనికి ఈయన ఏలదీయబడ్డాడు, చనిపోయాడు. తర్వాత తన 10 మంది కుమారులు కనుక ఉరి తీయబడి చనిపోయారు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే,
దేవుని బిడ్డలమైన మనము, దేవునితో కలిసి నడుచుకుంటున్న మనము, ఎవరైనా మనకు కీడు చేయాలని ఆలోచన కలిగి ఉంటే చెమనియండి. మీరైతే ప్రార్థనలో ఉండాలి. వాళ్ళు ఏమైనా చేసుకొని మీరు ప్రార్థనలో ఉంటే ఆ ప్రార్థనే నీకు జయమిచ్చి నడిపిస్తుంది. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ చూద్దాం. మరొక్క మాట కూడా చూద్దాం. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథములో చూద్దాం. ఇంకొక వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తాను. మొదటిగా మనం ఎవరి గురించి పరిచయం అయింది చెప్పాలి. మొదటిగా ఎవరి గురించి మనకు పరిచయం అయింది? హిజ్కియా గురించి. హిజ్కియా గురించి మనకు పరిచయం అయింది. రెండోది ఎస్తేరు గురించి మనకు పరిచయం అయింది. ఇప్పుడు మూడో వ్యక్తి గురించి కనుక మనము చూద్దాం. ఇంకో 10 నిమిషాలు నా మాటలు ముగించేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యము చూద్దాం. 10, 11 చదువుదాం. బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి చౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాయగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. హల్లెలూయా. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు? హన్నా. అన్న ఏం చేస్తా ఉంది? దేవుని సముఖములో ఒక ఒడిబిడిక చేస్తా ఉంది. ఏమని చేస్తా ఉంది? నాకొచ్చిన నింద, నాకొచ్చిన అవమానమును, నాకొచ్చిన బాధను, నాకొస్తున్న కన్నీరును, ఇవన్నీ నా దగ్గర నుంచి తొలగిపోవాలి. నాకు సంతానం లేక నేను బాధపడుతున్నాను కనుక ఒక్క మగ బిడ్డను నాకు దయచేస్తే ఆ బిడ్డను నీకే నేను సమర్పించి వాని తల మీదకి ఎన్నటికీ చౌరపు కత్తి రాకుండానే వాని తీసుకొని వచ్చి నీ మందిరంలో ఇస్తానని దేవుని సముఖములో ప్రార్థన చేస్తా ఉంది. దేవుని సముఖంలో ప్రార్థన చేస్తా ఉంది. మనం ఏమంటాము? అయ్యా 1,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వా, 1,00,000 రూపాయలు ఇస్తే ఒక ఇల్లు కట్టేసుకుంటాము, ఆ ఇంట్లో నిమ్మలంగా ఉంటాము అని అంటాం. అంతేనా కాదా? మరి ఈ హన్నా ఏమంటా ఉంది? అన్న ఏమంటుంది? మొదటిగా నువ్వు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకే ఇస్తానయ్యా అని ఒడిబిడిక చేస్తా ఉంది. మనం కనుక ఏదైనా కానీ దేవుని మనం అడగటము ఏ విధంగా అడగాలంటే, ప్రభువా నాకు ఫలానా అవసరం ఉంది, ఫలానా ఇబ్బంది ఉంది, ఫలానా ఆపద ఉంది, ఈ ఆపదలో నన్ను గడ్డెక్కించు, ఈ ఆపదలో నన్ను తప్పించి నాకు సహాయం చెయ్యి, అందులో వచ్చిన దాంట్లో నీకు 10వ వంతు ఇస్తానని మనం ప్రార్థన చేయాలి. అందులో 10వ వంతు దేవునిదే. దేవుని సొమ్మును మనం ఎక్కడ మోసము చేయకూడదు. ప్రభు అంటాడు, నువ్వు దొంగ అంటాడు.
ప్రభు అంటాడు, నీకొచ్చిన దాంట్లో 10వ వంతు తీసి పక్కన పెట్టేసి దేవుని సముఖంలో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఏ దాసునికి ఈ కానుక పంపించాలి, లేదా ఏ దాసునికి ఈ దశమ భాగం ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. మనం దొంగల్లా ఉండకూడదు. మరి హన్నా ఏమంటా ఉంది? అయ్యా, నీ సముఖంలో నాకు ఒక మగ బిడ్డని ఇస్తే ఆ బిడ్డను నీకే ఇస్తా అంటుంది. లేకుంటే ఆ బిడ్డ నీకు సేవకిచ్చి నా ఇంట్లో పెట్టుకుంటాను అనలా. నీ సేవ సరే నా ఇంట్లో పెట్టుకుని అనలా. ఏమంటుంది? నువ్వు ఇచ్చావు కనుక నీకే. ఈ విధంగా ఒడిబడిక చేసి ఈ హన్న ఏం చేసింది అంటే ప్రార్థన చేసింది దేవుని సముఖంలో. ఏలీ దైవజనుడు ఆమెననగానే ఆమె గర్భాన్ని ప్రభు తెరిచాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరచుగా. ఆమె గర్భాన్ని ఎప్పుడైతే తెరిచాడో చక్కగా ఒక మగ బిడ్డను ప్రభు ఇచ్చాడు. ఇచ్చిన మగ బిడ్డను ఇస్తే ఈమెం చేసింది? బాలుడైన సమయలు ఎంత వాడయ్యాడు? దాదాపు 12 సంవత్సరాలుగా అంత బాలుడైనంత వరకు పెట్టుకొని తర్వాత పోతూ ఏం చేసిందామా? మందిరంలోకి తీసుకోవాల్సినవన్నీ తీసుకొని పోయింది. ఎందుకు ఏం తీసుకుపోతాం మనము? కోడెదూడలు, మూటలతో గోధుమ పిండి, ఇవన్నీ దేవుని సముఖంలోకి తీసుకొని పోయి తన కుమారుని గునక దైవజనునికి అప్పగించి తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన ఈమెకు ఎంతమంది దేవుడు సంతానాన్ని ఇచ్చాడు? బహుమందిని ఇచ్చాడంట దేవుడు. ఒక బిడ్డను నువ్వు అడిగావు, నీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవునికి మళ్ళా నువ్వు సమర్పణ చేసింటే మళ్ళా ఈ అదే అధ్యాయంలో చదువుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది. బహుమందిని ఇచ్చాడంట దేవుడు. మనము కనుక దేవుని దగ్గర ఒక ఒడిబడిక చేసుకున్న మనము, దేవుని దగ్గర ఒక మాట ఇచ్చిన మనము, మాట తప్పకుండా మనము నడుచుకోవాలి. అదే యథార్థత అంటాడు. నువ్వు యథార్థంగా ఎప్పుడైతే నడుచుకుంటావో ఆ యథార్థత అనేది నీకు నాకు అనుబంధంగా ఉంటుందంటాడు ప్రభు. అలాంటి యథార్థత కలిగి మనమందరము జీవించే వారముగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా మనం ఏం నేర్చుకున్నాము? హిజ్కియా కన్నీటి ప్రార్థన ద్వారా విజయము సాధించాడు. రెండోదిగా ఎస్తేరు కన్నీటి ప్రార్థన ద్వారా విజయం సంపాదించింది. మూడోదిగా హన్నా కన్నీటి ప్రార్థన ద్వారా విజయం సంపాదించిన వ్యక్తులంటే వీరే. మరి మనము విజయం సంపాదించాలంటే మనకు కన్నీటి ప్రార్థన అవసరం, యథార్థత అవసరం. యథార్థత లేకుండా ఇచ్చినట్లే మళ్ళీ మనం దేవునికి ఏమి ఇచ్చాము? దేవునికి ఇచ్చేంత తోలమా? ఒకడు అంటాండే, పెద్ద మనిషిగా ఉంటుంది, 5 మంది పెద్ద మనుషులుగా ఉంటే నేను ఏదైనా నాకు ఇస్తే నాకు వద్దులే, అదేదో పిల్లలకు ఇచ్చేద్దాము, వాళ్ళు ఏదో పండుగలు వస్తే డ్రామాలు అవి చేసుకుంటారని సిఎస్ఐ. అట్లని నేను ఇస్తే వాళ్ళు ఏమంటారంటే, ఓయమ్మో నువ్వు దేవునికి ఇచ్చేవాడిగా నువ్వు అనేవాళ్ళు నన్ను. నాకు ఆశ్చర్యమయ్యేది అప్పట్లో. దేవునికి ఇచ్చేవాళ్ళం అంటే దేవుడు ఇక్కడికి వస్తే కదా ఇచ్చేది మనము అని అప్పట్లో నేను కూడా తెలియక మాట్లాడేవాడిని. ఇప్పుడైతే ఏది దేవునిదో దేవునికి ఇవ్వాలి, ఏది కైసరియో కైసరికి ఇవ్వాలి. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి, కైసర్ సొమ్ము కైసరికి ఇవ్వాలి. దేవుడు మనకి ఇవ్వాల్సిన సొమ్మును భద్రము చేసి చిరిగిపోయిన సంచులు, దొంగలు తుప్పుపట్టే చట మన ధనాన్ని ఉంచండి. ఎక్కడ ఉంచుతారైనా? పరలోక రాజ్యములోని ధనము అధికముగా ఉంటుందని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.